చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. हालेलुया हालेलुया। अंदर की ना वंदनालु प्रभु के नाम की महिमा और स्तुति करते हैं कि एक बार फिर आप लोगों के बीच में प्रभु ने लाया। మరొకసారి మీ అందరినీ కలవటానికి మీ మధ్యకు తీసుకొచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ये प्रभु की दया है कि प्रभु ने फिर से लाया है। దేవుని అనుగ్రహం చేతనే మరొకసారి మరలా మీ మధ్యకి దేవుడు తీసుకొచ్చాడు. हालेलुया హల్లెలూయా. जब आराधना कर रहे थे, ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉన్నారో 3 जन के बारे में पवित्र आत्मा ने कुछ बताया। ముగ్గురు వ్యక్తులను గురించి పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచడం జరిగింది. एक भाई के बारे में प्रभु ने बताया। ఒక సహోదరుని గురించి దేవుడు నాకు తెలియపరిచారు. पिछले कुछ साल से जमीन के विषय में केस चल रहा है। గడిచిపోయిన కొంతకాలం నుంచి పొలం విషయంలో కేసులో ఉన్నది. बहुत निराश हो जाते हैं। చాలా నిరాశతో ఉన్నాడు. प्रभु की आत्मा बता रहा है దేవుని ఆత్మ చెబుతుంది आने वाले कुछ दिन में केस में विजय मिलने वाली है। కొద్ది రోజుల కాలంలోనే ఈ పొలం కేసు త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది, విజయం నీకే కలగబోతుంది. वो भाई कौन है? खड़े हो जाए। ఆ వ్యక్తి నీవే అయితే లేచి నిలబడు. పొలము కేసులో ఉంది. ఆ వ్యక్తి నీదైతే, నీ పొలమే కేసులో కానీ ఉన్నట్టుగానైతే లేచి నిలబడు. కొద్ది రోజుల్లోనే నీ పొలం కేసు కొట్టివేయబడుతుంది. घर के विषय में या जमीन के विषय में कुछ केस चल रहा है। అది పొలం విషయమే కావచ్చు, స్థలం విషయమే కావచ్చు, ఇంటి విషయమే కావచ్చు, కేసు నడుస్తూ ఉన్నది. कौन है? खड़े हो जाएं। ఆ వ్యక్తి నీవే అయితే లేచి నిలబడు. प्रभु की आत्मा ने बताया। దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. अगर समझ में नहीं आ रहा, समझ जाए। ఒకవేళ నీకు అర్థం కాకపోతే తర్వాత అయినా ఆలోచించి అర్థం చేసుకోండి. अगर खड़े होंगे प्रभु आपको बड़ी आशीष देगा। ఒకవేళ లేచి నిలబడగలిగినట్లయితే ఆ కేసు ఉన్నది నీ మీద అయితే త్వరగా కేసుల నుంచి నువ్వు బయటపడతావు. 2 बहनों के बारे में प्रभु की आत्मा ने बताया। ఇద్దరు సహోదరులను గురించి దేవుని ఆత్మ బయలుపరచడం జరుగుతుంది. एक बच्चों के विषय में उनकी परेशानी के कारण वो प्रार्थना करती है और दुखी है। పిల్లల గురించి చాలా బాధపడుతుంది, దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంది. बहुत रोते हुए प्रार्थना कर। కన్నీరు కార్చి తన పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్న ఇద్దరు తల్లులు ఇక్కడ ఉన్నారంట. दूसरी एक स्त्री है, మరొక స్త్రీ ఉంది, वो अपने पति से परेशान है। తన భర్త గురించి బాధపడుతుంది. తన భర్త విషయమైనటువంటి సమస్యతో నలిగిపోతుంది. पति के चड्डालवाट गंदी संगति, गंदी आदत है। తన భర్త యొక్క అలవాటులను బట్టి, దుర్వ్యసనాలను బట్టి ఏడుస్తూ దుఃఖపడతా ఉన్నది. और इसीलिए वो स्त्री परेशान होकर बहुत रोते हुए प्रार्थना करती है। అందుకనే తన భర్తను గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ये दोनों स्त्रियों के विषय में ఈ ఇద్దరు స్త్రీల విషయంలో और भाई जिनका केस चल रहा उसके विषय में పొలంలో సమస్య ఉన్నటువంటి ఆ సహోదరుడి విషయంలో प्रार्थना करेंगे। ప్రార్థన చేద్దాం. प्रभु उनके जीवन में काम करने पाए। దేవుడు వారి జీవితాల్లో కార్యం జరిగించునుగాక. वो 2 स्त्री कौन है? ఆ ఇద్దరు స్త్రీలు మీరే అయితే अगर हिम्मत बांधकर विश्वास में खड़े हो जाएं, प्रभु उनको విశ్వాసంతో ధైర్యంగా లేచి నిలబడగలిగితే దేవుడు మీ సమస్యకు, మీ కన్నిటికి సమాధానం ఇస్తాడు. कई बार कई स्त्रियां सोचती मेरे लिए कि दूसरे के लिए, ये आलोचन करते रहते हैं। చాలా సార్లు జరిగేది ఏంటంటే ఈ అయ్యగారు చెప్పింది నా గురించా లేకపోతే ఆ పక్క ఆమె గురించా అన్నట్టుగా ఉంటుంది. कई जगह में जब मैं जाता हूँ, అనేక స్థలాల్లో నేను వెళ్తుంటాను. जब इस प्रकार की बातें प्रकट होती है ఇలాంటి యొక్క సందర్భాలు కొన్ని బయటపడినప్పుడు और जब बोलते हैं उस समय खड़े नहीं होते। ఆ సమయంలో మాత్రం చెప్పినప్పుడు లేచి నిలబడరు, కానీ
मीटिंग खत्म होने के बाद మీటింగ్ అంతా అయిపోయి అందరు వెళ్ళిపోయినాక बाद में आकर बोलते आप पुरुष में हैं। అయ్యగారు మీరు మధ్యలో చెప్పారు కదా ఆ వ్యక్తి నేనే అని అప్పుడు వచ్చి చెబుతారు. स्त्री लोग आके बोलते स्त्री मैं हूँ। మీరు చెప్పారు కదా దేవుడు బయలుపరిచిన సంగతి చెప్పిన ఆ స్త్రీ నేనేనండి అని తర్వాత వచ్చి చెబుతారు. वो उस समय में आने से, जब बोलते उस समय खड़े होने से प्रभु की आशीष होती है। బయలుపరచబడిన మాట ప్రకటించినప్పుడు వెంటనే వస్తే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మీ కార్యం సఫలం అవుతుంది. सो प्रचार के बाद मैं उनके लिए प्रार्थना करूंगा। వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. आइए परमेश्वर के वचन को हम देखेंगे। దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు చూద్దాం. पहला कुरिन्थियों की पत्री, మొదటి కొరింథీ పత్రిక उसका दूसरा अध्याय 2వ అధ్యాయం 13, 14, 15 पद। 13, 14, 15 వరకు చూద్దాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. प्रभु अपने वचन पर आशीष दे। దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. कुरिन्थियों की कलीसिया के बारे में यहाँ पर बहुत कुछ बातें लिखी है। కొరింథీ సంఘాన్ని గురించి అనేక సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. बाइबल को जब हम पढ़ते हैं, कुरिन्थ की कलीसिया बहुत पहुंची हुई कलीसिया थी। ఇక్కడ బైబిల్లో మనం చదువుతున్నాం కదా, ఈ కొరింథీ సంఘం ఉన్నతమైన స్థితికి చేరి ఉన్న సంఘమై ఉన్నది. बाइबल में जितनी कलीसिया, वो सब कलीसिया से ऊंची पहुंची हुई कलीसिया थी। బైబిల్లో రాయబడిన అన్ని సంఘముల కంటే కూడాను ఈ కొరింథీ సంఘం ఉన్నతమైన ఆత్మీయ స్థితికి చేరి ఉన్న సంఘం. क्यों? ఎందుకని? क्योंकि पूरे 9 वरदान इस कलीसिया में थे। ఎందుకనగా 9 వరాలు, ఆత్మ వరాలు ఈ సంఘంలోనే కలిగి ఉన్నాయి. और सबसे ज्यादा अन्य भाषा बोलने वाले उस कलीसिया में थे। అందరికంటే ఎక్కువ అన్య భాషలు మాట్లాడగలిగిన వారు ఆ సంఘంలోనే ఉన్నారు. सबसे ज्यादा ज्ञानवान उस कलीसिया में थे। అందరికంటే జ్ఞానవంతులైనటువంటి వారు ఆ సంఘంలోనే ఉన్నారు. पहले, दूसरे, तीसरे अध्याय को पढ़े तो बहुत प्रकार के ज्ञान के बारे में लिखा हुआ है। 1, 2, 3 అధ్యాయాలు మనం చదివినట్లయితే పలు విధములైనటువంటి జ్ఞానాన్ని గురించిన సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. ये सब बातों के कारण हर एक कलीसिया से बढ़कर ये कलीसिया थी। ఈ కారణాలన్నిటి చేత మిగతా అన్ని సంఘాల కంటే కూడాను ఈ సంఘం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నత స్థితిలో ఉన్నది. मतलब आत्मिक रूप में बहुत ऊंची कलीसिया थी। అంటే ఆత్మీయంగా మిగతా అన్ని సంఘాల్లో కంటే కూడాను ఉన్నత స్థితికి చేరిన సంఘంగా కొరింథీ సంఘం ఉన్నది. ठीक उसी प्रकार दूसरे साइड देखे तो అదే రీతిగా మరోవైపు చూసినట్లయితే सबसे ज्यादा गिरी हुई कलीसिया कुरिन्थ की कलीसिया है। అందరికంటే పడిపోయిన సంఘం కూడా అదే. क्योंकि सबसे ज्यादा झगड़ा इस कलीसिया में था। ఎందుకంటే అందరికంటే ఎక్కువ గొడవలు తగాదాలు అయ్యేది ఆ సంఘంలోనే. और सबसे ज्यादा गुटबाजी ये कलीसिया में थी। అనేక రకాలైనటువంటి విభేదాలు కూడా అక్కడే ఉన్నాయి. सबसे ज्यादा व्यभिचार भी इसी कलीसिया में है। ఎక్కువగా వ్యభిచారం జరిగేది కూడా ఆ సంఘంలోనే ఉన్నది. क्यों? ఎందుకని? इसलिए मैं 3 प्रकार के लोग इस कलीसिया में थे। అది ఇక్కడ 3 విధములైనటువంటి మనుషులు ఈ సంఘంలో ఉన్నారు. वो 3 प्रकार के जो लोग थे, उसके कारण ये कलीसिया में गड़बड़ी थी। ఈ 3 విధాలైనటువంటి వ్యక్తులు, మనుషుల వలన
అనేకమైన విభేదాలు కలుగుతున్నాయి. वो 3 प्रकार के जो लोग थे उसके बारे में मैं बोलने जा रहा हूं. ఈ 3 విధాలైనటువంటి మనుషులు ఎవరు, వారిని గురించి నేను మీతో చెప్పబోతున్నా. कई आत्मिक होते हैं परंतु उन आत्मिक में भी संसारिक बात होती है. కొంతమంది ఆత్మీయంగా ఉన్నారు, అందులో కూడా కొన్ని లోక సంబంధమైన సంగతులు కూడా ఉన్నాయి. बहुत प्रार्थना करने वाले होते हैं, వాళ్ళు చాలా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, बहुत बाइबिल को जानने वाले होते हैं, బైబిల్ బాగా తెలిసిన వారై ఉన్నారు, हर शुक्रवार को उपवास रखने वाले होते हैं ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తుంటారు, और प्रभु को अच्छा दान देने वाले होते हैं. దేవునికి ఎక్కువగా కానుకలు ఇస్తుంటారు. ये सब ठीक है, అవన్నీ మంచిదే, ये कुरिन्थ की कलीसिया में था, ఇవన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. परंतु అయినప్పటికీ उनके बीच में झगड़ा भी था, వారి మధ్యలో విభేదాలు తగాదాలు కూడా ఉన్నాయి, कोर्ट केस था, కోర్టు కేసులు కూడా ఉన్నాయి, आपस में कोर्ट केस వారి మధ్యలోనే కోర్టు కేసులు కూడా ఉన్నాయి, और व्यभिचार, వ్యభిచారం కూడా జరుగుతుంది. ये सब बातें उसमें थी. అందులో అనేక సంగతులు ఇలాంటివన్నీ ఉన్నాయి. मतलब कलीसिया है దాని అర్థం ఏంటంటే సంఘం ఉంది, लेकिन जैसे आत्मिक होना चाहिए वैसा नहीं है. ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉండాలో అలాగ లేదు. इसीलिए पवित्र आत्मा कभी कभी काम नहीं करता है. అందువలనే పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు తన కార్యం జరిగించకుండా ఉంటున్నాడు. इसलिए पवित्र आत्मा का काम नहीं होता है. అందువలనే పరిశుద్ధాత్మ క్రియ అక్కడ జరగటంలా. पवित्र आत्मा आता है फिर वापस चला जाता है. పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. पवित्र आत्मा के वरदान आते हैं फिर वापस चले जाते हैं. దేవుని కృపావరాలు వస్తున్నాయి, తిరిగి వెళ్ళిపోతున్నాయి. क्यों? ఎందుకని? झगड़ा उनके बीच में है, వారి మధ్య విభేదాలు ఉన్నాయి, गुटबाजी उनके बीच में है. గొనుగుడు సనుగుడు వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. आत्मिक है. వాళ్ళు ఆత్మీయులే. आदिवारम इतवार को अगर चर्च में जाएगा तो మరుసటి ఆదివారం చర్చికి వెళితే बहुत बढ़िया आराधना करेंगे, చాలా చక్కగా ఆరాధన చేస్తారు, ताली बजाएंगे, చప్పట్లు కొడతారు, कूदेंगे, ఎగురుతారు, గంతులు ఎత్తారు. ओह उनको देखेंगे तो ऐसा लगता बड़े आत्मिक है. వాళ్ళను చూసామంటే అబ్బా వీళ్ళ కంటే ఇంకా ఆత్మీయులు ఎవరు ఉండరు, చాలా ఉన్నత ఆత్మీయ స్థితి కలిగిన వాళ్ళు అన్నట్టుగా కనపడతారు. लेकिन उनके घर में जाकर देखे तो అయితే వాళ్ళనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ చూసినట్లయితే हाँ तब मालूम पड़ता कितना అప్పుడు అర్థమైంది వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలాగున్నది అని. चर्च में आत्मिक है సంఘంలో చర్చిలో అయితే చాలా ఆత్మీయంగా కనపడతారు, लेकिन घर में संसारिक है. అయితే ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ లోక సంబంధులుగా ఉంటారు. हाँ झगड़म है, తగాదాలు ఉన్నాయి, తిట్టుబాట్లు ऐसी बहुत सी బూతులు తిట్టుకోవటం, సనుగుడు గొడుగుడు అన్నీ ఉంటాయి, विरोध है, వ్యతిరేకతలు ఉంటాయి, बुराई है, చెడుగంతా ఉంటుంది. ये सब उनके घर में है. ఇవన్నీ ఇంట్లో ఉంటున్నాయి. चर्च में आए तो చర్చికి వస్తే व्हाइट साड़ी, తెల్ల చీర కట్టి, व्हाइट क्लोथ्स, తెల్లటి బట్టలేసి ओ बड़ा पवित्र स्वर्गदूत आ रहे हैं. పరలోక దూత వచ్చేసినట్టుంది అన్నట్టుగా ఉంటారు. चर्च में आए तो बाइबल पुचकोनी బైబిల్ పట్టుకొని చర్చికి వస్తే बहुत आत्मिक दिख रहे हैं. ఆత్మీయతలో ఉన్నత స్థితిలో కనపడతారు. चर्च में आत्मिक है. అది చర్చిలోనే ఆత్మీయత అనేది. వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, వారానికి ఒకసారి వారానికి ఒకసారి చర్చిలకు వచ్చినప్పుడే ఆత్మీయత. सोमवार से लेकर शनिवार तक संसारिक. సోమవారం నుంచి మరలా శనివారం దాకా లోక సంబంధిగానే ఉంటున్నారు. हाँ इतवार को आएगा तो ఆదివారం వస్తే दूत, దేవదూతలాగానే కనపడతారు. और सोमवार से शनिवार तक भूत. సోమవారం నుంచి శనివారం దాకా దయ్యంలాగా కనపడుతుంటారు. इसलिए पवित्र आत्मा काम नहीं, అందువలనే పరిశుద్ధాత్మ కార్యం జరిగించటం వల్ల, इसलिए पवित्र आत्मा के वरदान काम नहीं कर रहे. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య కార్యం జరిగించటం వల్ల. ये कुरिन्थ की कलीसिया में भी वैसा ఈ ही था. కొరింథీ సంఘంలో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. बहुत कम लोग आत्मिक थे కొద్దిమంది మాత్రమే ఆత్మీయతలో ఉన్నారు, और बाकी लोग మిగతా వాళ్ళంతా संसारिक. లోక సంబంధంగా ఉన్నారు. ये 3 ग्रुप कौन से हैं? ఈ 3 గుంపులు ఏమై ఉన్నాయి? एक संसारिक,
ఒకటి లోక సంబంధులు, दूसरा शारीरिक, రెండు శరీర సంబంధులు, तीसरा आत्मिक। మూడు ఆత్మీయులు. ये तीन ग्रुप उस पूरी मंडली के अंदर थे। ఈ మూడు గుంపులు ఈ సంఘంలో ఉన్నాయి. तो पहला जो है वो संसारिक है। ఈ మొదటిది ప్రకృతి సంబంధులు. ओ नाम का अर्थ हम थोड़ा बाइबल पढ़ लिया, నామకార్థంగా బైబిల్ చదివారు. नाम का अर्थ हम एवरो कई बोलेंगे इसलिए थोड़ा सा प्रार्थना कर लिया। ఎవరో చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అన్నట్టు పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తారు. हृदय से प्रार्थना नहीं है। హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన కాదు. किसी ने बोला इसलिए प्रार्थना की। వాళ్ళు ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేద్దాం అన్నట్టుగా చేస్తున్నారు. ये आज वो कुरिन्थ की कलीसिया के बारे में बोल रहा हूं मैं। నేను కొరింథీ సంఘంలో జరుగుతున్న సంగతిని గురించి మీతో చెప్తున్నా. మీ గురించి చెప్పట్లేదు, మీ గురించి కాదు. మీరు బాగా మంచి, మీరు చాలా మంచోళ్ళు. आप लोग बहुत अच्छे हैं, మీరు చాలా మంచోళ్ళు. మీరు बहुत सुंदर है। మీరు చాలా అందంగా ఉంటారు భక్తిలో. అర్థం అవుతుందండి? అర్థం అవుతుందా? హల్లెలూయా, हालेलुया। हमारा जीवन कैसा है మన జీవితం ఎలా ఉంది हम देखेंगे। మనను గురించి మనమే చూద్దాం. नंबर 1, पहली बात, संसारिक लोग। మొదటి వ్యక్తులు ప్రకృతి సంబంధులు. दूसरा कुरिन्थियों की पत्री రెండవ కొరింథీ పత్రిక 6 अध्याय 6వ అధ్యాయం 15, 14 और 15 पद को पढ़ेंगे। 14, 15 వచనాలు చదువుదాం. वहां पर उनके बीच में जो संसारिक लोग, उनके बारे में वहां पर है। అక్కడ కొరింథీలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధాల గురించి అక్కడ మనం చదువుతాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. यहां पर हम देखते हैं ఇక్కడ మనం చూసినట్లయితే विश्वासी है, విశ్వాసులే, लेकिन अविश्वासी के साथ भी విశ్వాసులయ్యుండి కూడా అవిశ్వాసులతో కలిసి विश्वासी हैं। వాళ్ళు విశ్వాసులే. दुनिया के विश्वासी का काम भी है, अविश्वासी का भी काम है। వాళ్ళు విశ్వాసి పని చేస్తున్నారు, అవిశ్వాసుల పని చేస్తున్నారు. मतलब प्रार्थना भी है దాని అర్థం ప్రార్థన ఉంది, और दुनिया की बातें भी है। ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఉంటున్నారు. इसलिए पौलुस बोल रहा है, అందుకే పౌలు అంటున్నాడు, तुम संसारिक, तुम्हारे बीच में ये संसार की बातें हैं। మీరు ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళ మధ్యలో ఉండి వారితో సమానంగా ఉంటున్నారు. मतलब पहले उस कलीसिया के अंदर संसारिक लोग हैं। అంతే దాని అర్థం. అంతకుముందు ఆ సంఘంలో లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధాలు కొందరు ఉన్నారు. आत्मिक जीवन दिखाने के लिए ఆత్మీయ జీవితం అనేది బయటికి చూపించడానికే हम प्रार्थना करते हैं। మేము ప్రార్థన చేస్తాం అని, मैं बाइबल जानता हूँ, అవన్నీ మాకు తెలుసు అని, बाइबल को अच्छी तरह जानते हैं, బైబిల్ మాకు బాగా తెలుసు, ओ उपवास रखते हैं, ఉపవాసం కూడా ఉంటాం. परंतु కానీ संसारिक बातों, संसारिक लोगों के साथ में भी हमारी दोस्ती होना है। వెలుగు సంబంధాలయ్యుండి కూడా ఈ ప్రకృతి సంబంధాలతో కూడా స్నేహం, సహవాసం, ఐక్యం ఉంటుంది. मिलकर जुलकर चलने वाला जीवन। వారితో కలిసి మెలిసి జీవించే జీవితం. तो ये पहले जो संसारिक लोग हैं, మొదట వీళ్ళు లోక సంబంధులు. ये संसारिक लोगों की बातों को ज्यादा महत्व देते हैं। ఈ వీరి యొక్క లోక సంబంధాల కంటే కూడా ఆత్మ సంబంధాలైన వీరిలో లోకం ఎక్కువ కనిపిస్తుంది. आत्मिक बातों को ज्यादा महत्व नहीं दे रहे हैं। ఆత్మ సంబంధమైన విషయాల కంటే వీరిలో ప్రకృతి సంబంధమైన విషయాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. हर बात में संसारिक बातों को ज्यादा विలువ दे रहे हैं। ప్రతి విషయంలో కూడా
లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. उनके बीच में 3 प्रकार की बातें हैं. వారి మధ్యలో 3 విషయాలు ఉన్నాయి. नंबर 1, మొదటిది, संसार की रीति रिवाज उनके बीच में है. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులు వారి మధ్యలో ఉన్నాయి. दुनिया की बातें और समाज को, धर्म को छोड़कर प्रभु में आ गए हैं. లోక సంబంధమైన అన్ని సిద్ధాంతాలు విడిచి దేవునిలోనికి అయితే వచ్చారు కానీ बपतिस्मा ले लिया, బాప్తిస్మం కూడా తీసుకున్నారు, वचन को पढ़ते हैं, వాక్యాన్ని చదువుతారు. परंतु అయినప్పటికీ कभी कभी समय आने पर संसार की रीति को भी मानते हैं. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి లోక ఆచారాలు సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు. आपकी बात नहीं, हमारे जबलपुर की. మీ ఊరి సంగతి గురించి చెప్పటం లేదు, మా జబల్పూర్ గురించి చెబుతున్నా. क्या करते हैं? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? हाँ, प्रभु भी चाहिए, మీకు దేవుడు కావాలి, संसार के लोग भी चाहिए. ఈ లోకస్తులైన ప్రకృతి సంబంధులు కూడా కావాలి. उनके पास जाए तो उनकी रीति रिवाज को मानते हैं. వాళ్ళ దగ్గర లోక సంబంధుల దగ్గరికి వెళ్ళి లోకస్తుల ఆచారాలు సాంప్రదాయాలన్నీ పాటిస్తారు. यहाँ आत्मिक संबंधी रिलेशन है, ఇక్కడ ఆత్మ సంబంధులతో ఈ సంబంధం కూడా ఉన్నది. और उधर जाए तो कुछ रिलेशन है जो संसारिक है, उनके साथ भी रिलेशन है. అక్కడ ప్రకృతి సంబంధులతో కూడా సన్నిహిత బంధం ఉన్నది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆచారాలు అలవాట్లు కలిసిపోతూ ఉంటారు. पेंडली आया तो పెళ్లి కార్యక్రమానికి పిలిచారు అనుకో, दुनिया के रीति रिवाज, संसार के रीति रिवाज में चलेंगे. పెళ్ళికి నలుగురు ఎట్ట పోతారో అట్టాగే అన్ని తగిలిచ్చి డెకరేషన్, మేకప్, ఇంక చెప్పేది ఏముంది అన్ని తగిలించుకుని వెళ్తారు. చర్చికి వచ్చేటప్పుడు లాగా కాకుండా सब व्यवहार संसार का व्यवहार. మిగతా అన్ని విషయాలు మిగతా అందరూ ఎట్టగైతే వెళ్తుంటారో అట్టాగే వాళ్ళలో ఒకరిగా ఉండి వెళ్ళొస్తుంటారు. ऐसे समय में అలాంటి సమయంలో कोई विश्वासी, कोई पास्टर आकर उसको देखेगा तो ఒకవేళ ఎవరైనా పాస్టర్ గారు లేక విశ్వాసో వెళ్ళి చూశారు అనుకో, उसका व्यवहार को जब देखा तो ఈ వ్యక్తి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏం అవతారం, ఏం మేకప్, డెకరేషన్, ఏం వేషధారణ అన్ని చూస్తే तो विश्वासी और पास्टर होता है, ये विश्वासी है ना. ఇదేంది పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇట్టుంది, ఇట్ట తయారైంది, అసలు ఏమో విశ్వాసేనా, निजंगा विश्वासी है ना. నిజంగా ఈ మనిషి మార్పు చెందిన విశ్వాసేనా అన్నట్టుగా ఉంటది. सचमुच में बपतिस्मा लिया है. అసలు నిజంగా బాప్తిసం తీసుకున్నారా వీళ్ళు? वह प्रश्न है. పెద్ద ప్రశ్న వస్తుంది. क्यों? ఎందుకని? क्योंकि आत्मिक रिलेशन भी है ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంబంధం అన్నది, और शारीरिक जीवन में शारीरिक रीति रिवाज. శారీరక సంబంధమైన జీవితంలో శారీరకమైనటువంటి ఆ స్నేహం, సహవాసం కూడా ఉన్నది. आत्मा के विषय में चर्च में आकर बहुत हालेलुया, प्रेज द लॉर्ड, ओ प्रार्थना करें. చర్చిలోకి వచ్చి చాలా గంభీరంగా దేవుని స్తుతించటం, ఆరాధించటం అన్నీ బాగానే ఉన్నాయి. लेकिन संसारिक लोगों के पास जाए तो वहां भी లోకస్తులైన వారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళలో తను కూడా ఒకడైనట్టుగా, వేరే కాదు నేను కూడా మీలాంటి వాడిని అన్నట్టుగా అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అన్నీ పాటించడం జరుగుతుంది. केरला में एक मच्छी है, కేరళలో ఒక శాప ఒకటి ఉంది. एक जाति की मच्छी है. ఒక జాతికి సంబంధించిన ఒక శాప ఒకటి ఉంటుంది. उसका मुंडी जो है वो सांप का है. దాని మూతి ఎట్టాగా ఉంటుందంటే ఇది పావులాగా ఉంటుంది, పావు మూతిలాగా ఉంటుంది దాని మూతి. और पूंछ जो है मछली के समान है. వెనక చూస్తేనే, తోక చూస్తేనేమో శాపలాగా ఉంటుంది. तो जब सांप के बीच में जाके मुंडी ऊपर करेंगे, मैं भी तो तुम्हारी जाति का है. పావులన్నీ పోగైన కాడకెళ్ళి నేను కూడా మీలో ఒకదాన్ని అన్నట్టు మూతి మొట్టె పైకెత్తి చూపిస్తుంది. लेकिन मछली के बीच में जब जाए तो ఈ శాప ఎప్పుడైతే మిగతా శాపలన్నిటి మధ్యలోకి వచ్చిందనుకో, तब पूंछ ऊपर करके पूंछ हिलाएंगे, मैं भी तो. మిగతా శాపల మధ్యలోకి వచ్చి దాన్ని తోక శాప తోకలాగా ఉంది కాబట్టి ఈ తోక పైకెత్తి ఊపి నేను కూడా శాపని, మీ ఇలాంటి ఒక శాపనే అన్నట్టు చూపిస్తుంది. आजकल कलीसिया में इसी प्रकार का लोग है.
నేటి దినాల్లో సంఘాల్లో జనం కూడా ఇట్లాగే ఉన్నారు, ఆ చేపలాగా. मध्य प्रदेश की बात बोल रहा మీ हूँ। సంగతి కాదంటలే, అది మధ్యప్రదేశ్ సంగతి అంట. మీరు మంచి వాళ్ళేనంట. ये कुरिन्थ की कलीसिया में ऐसे लोग थे। కొరింథీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారంట. इसलिए पवित्र आत्मा का काम हो नहीं था। అందువల్లనే పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరగటంలా. प्रार्थना कर रहे, प्रभु आशीर्वाद दे दे, पवित्र आत्मा दे दे, ఏడుస్తున్నారు सब पवित्र ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ ఇవ్వయ్యా, ఆశీర్వాదం ఇవ్వయ్యా అని ప్రార్థన అయితే చేస్తూనే ఉంటారు. प्रभु ऊपर से बोलता है, పరలోకం నుంచి దేవుడు అంటున్నాడు, मेरे बेटा, నా కుమార్తె, मेरी बेटी, నా కుమారుడా, ये दो प्रकार का चलना छोड़कर एक प्रकार चल, तब मैं तुमको आशीष दूंगा। నీవు ద్విమనస్కుడివై రెండు రీతులుగా నడవటం ఆపేసి ఒకే రీతిగా నడుచుకో, అప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తా, तब तेरे लिए स्वर्ग खोलूंगा। అప్పుడు నేను ఆకాశాన్ని తెరుస్తా. नहीं तो 40 दिन भी उपवास रखे तो कुछ नहीं होने वाला। అలా కాకుండా ద్విమనస్కుడివై రెండు విధాల మనస్సుతోటి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుగాక. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, जीवन बदलना है। జీవితం మారాలా. ये कुरिन्थ की कलीसिया में ఈ కొరింథీ సంఘంలో ये संसारिक लोग थे। ఈ లోక సంబంధులు ఉన్నారు. संसारिक लोगों के बीच में जाकर संसारिक काम करते, ప్రకృతి సంబంధుల మధ్య వెళ్ళి ప్రకృతి మనుషుల వలె ఉంటున్నారు. आत्मिक बीच लोगों के बीच में आत्मिक काम करते, ఆత్మ సంబంధుల మధ్యకి వెళ్ళిపోయి ఆత్మీయుల్లాగా వ్యవహరిస్తున్నారు. मतलब संसारिक रीति रिवाज में चलने वाले। అంటే వీళ్ళు లోక సంబంధులైన వారితో సమానంగా నడిచేవాళ్ళు. दूसरी बात, రెండవ మాట, मनुष्य की रीति रिवाज। శరీర సంబంధమైన రీతిగా నడిచేవాళ్ళు. पहला कुरिन्थियों की पत्री మొదటి కొరింథీ పత్రిక 3 अध्याय 3వ అధ్యాయము 3 पद। 3వ వచనం. 3:3 మొదటి కొరింథీ 3:3. మూడు మీలో ఆ. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? क्या मनुष्य की रीति पर नहीं चलते? मनुष्य की रीति पर चलने वाले लोग, మనుష్య రీతిగా నడిచే వాళ్ళు మనుష్య రీతిగా ఉన్నారు. ये मनुष्य की क्यों संसारिक लोग हैं, इसलिए मनुष्य की रीति पर चलते हैं। వీళ్ళు లోక సంబంధులు కాబట్టి మనుష్య రీతిగా నడుస్తున్నారు. बहुत सी शादी को मैंने देखा है, చాలా పెళ్ళిళ్ళు చూడటం జరిగింది. పసుపు రాస్తారు, పసుపు రాస్తారు. బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్లో పసుపు రాయమని ఎక్కడ రాసి లేదు కదా, कहीं नहीं। ఎక్కడ లేదు. काय को कर रहे पूछे तो ఎందుకు రాస్తున్నారు? బైబిల్లో లేదు కదా. పెళ్లిలో పసుపు ఎందుకు రాస్తున్నారు అన్నాం అనుకో, ओ మా తాత ముత్తాత, మా తాతలు చేశారు, ముత్తాతలు చేశారు, పితరులందరూ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. इसलिए कर रहे। అందుకే మేము కూడా చేస్తున్నాం అంటారు. దేవుడు చెప్పలేదు, మనుషులు చెప్పారు। దేవుడు చెప్పలా, ఈ పక్కన మనుషులు చేస్తుంది చూసి వాళ్ళు చెప్పిన మాట చేస్తున్నారు. हाँ, वो मनुष्य की रीति भी चाहिए। వీళ్ళు మనుషుల రీతిగా అన్ని పనులు చేస్తున్నారు. తర్వాత పాస్టర్ గారిని పిలిపిస్తారు, పసుపులో ప్రార్థన చేయమని। అట్లాగే పూయాల్సిన పసుపు కుంకాల అన్ని పూసి పసుపులో ముంచి లేపిన వ్యక్తిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పెట్టి ప్రార్థన చేయమంటారు. నన్ను కూడా పిలుస్తారు, అయ్యగారిని కూడా పిలిచారంట. నేను పూछता हूँ, అయ్యగారు అడుగుతారు, ये ఎక్కడుంది బైబిల్లో? పసుపు రాయమని బైబిల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. वो बोलते नहीं, बाइबल में नहीं है। బైబిల్లో లేదులేండి फिर అంటారు. मैं बोला प्रार्थना क्यों करवा रहे? మరి ఎందుకు ప్రార్థన చేపిస్తున్నారు? చెయ్యండి అయ్యా, అట్లకట్లా చెయ్యండి ప్రార్థన అంటారు. మనుష్య की रीति पर चल, మనుష్యుల యొక్క సాంప్రదాయాల ప్రకారం నడుస్తున్నారు. దేవుడు కావాలా మనుషులు కావాలా? ఇప్పుడు మనమే నిర్ణయించుకోవాలా, దేవుడు కావాలా లేక మనుషులు కావాలనా? ओ दोनों चाहिए। కాదులేండి, మనుషులు కావాలి, దేవుడు కావాలి. ये दोनों चाहिए तो स्वर्ग नहीं जाएगा। మనుషులు కావాలి, దేవుడు కావాలంటే పరలోకం మాత్రం వెళ్ళేది జరగదు. अगर स्वर्ग जाना है, ఒకవేళ నువ్వు పరలోకి వెళ్ళాలని అనుకుంటే मनुष्य की बातों को మనుషుల ఆచారాలు మనుషుల మాటలు అనుసరించడం ఆపేసేయి. स्वर्ग की बातें सुनो।
పరలోక సంబంధమైన సంగతులు విను, దాని ప్రకారం నడుచుకో. प्रभु की बातों मानो, ప్రభు మాటలు మాత్రమే అనుసరించి నడుచుకో. बाइबल की बातों को मानो, బైబిల్ వాక్యాన్ని అనుసరించి నడు, तब स्वर्ग అప్పుడు जाएंगे। పరలోకం వెళ్తావు. दोनों को मिला के चलने से स्वर्ग नहीं जाएंगे। అటు అటు కావాలి ఇటు కావాలంటే పరలోకం పొరపాటున వెళ్ళలేవు. संसारिक को जब संसार को छोड़ दिया है, ఈ లోకాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, संसार की रीतियों को भी छोड़ना ఈ है। లోక సంప్రదాయాలన్నిటి ఎప్పుడైతే విడిచిపెడతావో, मनुष्यों की रीतियों को छोड़ना, మనుషుల పద్ధతులను ఎప్పుడైతే వదులుకుంటావో, गलत संगति को छोड़ना है। దుష్ట సాంగత్యం ఎప్పుడైతే విడిచిపెడతావో, कुरंत की कलीसिया बढ़ती नहीं थी। అయితే కొరింథీ సంఘం అభివృద్ధి చెందటంలా बहुत बार पौलुस गुस्सा हुआ है చాలాసార్లు పౌలు కూడా కోప్పడ్డాడు. और बोलता है, అంటాడు, मैं तुम्हारे पास डंडा लेके आऊं या प्यार से आऊं। నేను ఈ మారు మీ వద్దకు వచ్చినప్పుడు బెత్తంతో రావాలా లేక బెత్తం లేకుండా రావాలా हाँ, అనేవాడు. छड़ी लेके आऊं या प्यार से आऊं। ప్రేమతో మీ వద్దకు రావాలా లేక బెత్తం తీసుకునే రావాలా అని అడుగుతుండేవాడు. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, हमारे घर में आशीर्वाद क्यों नहीं है? మన ఇంటి మీదకి ఆశీర్వాదం ఎందుకు రావటంలా? हमारे जीवन में आशीर्वाद क्यों नहीं మన है? జీవితంలోనికి ఆశీర్వాదం ఎందుకు రావటంలా? हमारे जीवन में पवित्र आत्मा क्यों काम नहीं कर रहा है? మన జీవితంలో పరిశుద్ధాత్మ ఎందుకు పని చేయటంలా? क्योंकि हम दोनों साइड चल रहे हैं, ఎందుకంటే మనం రెండు మార్గాల వైపు వెళ్తున్నాం. दोनों साइड में मिलकर चल रहे हैं। అటు దేవుని పనిలో ఉంటున్నాం, ఇటు దెయ్యం పనిలో ఉంటున్నాం. यहाँ पर प्रभु को नाराज करना नहीं चाहते, దేవుడు కోపగించటం మనకు అక్కర్లేదు అనుకుంటే, और दूसरी तरफ मनुष्य को नाराज नहीं करना चाहते। మనుషులు కూడా పోగొట్టుకోవటం, మనుషులు కూడా శత్రులైపోవటం నీకు ఇష్టం లేదు. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, इस प्रकार दो प्रकार से चलने वाले स्वर्ग कभी नहीं जाएंगे। ఈ రీతిగా రెండు రీతులుగా నడుచుకునే వ్యక్తి పొరపాటున పరలోకం చేరలేరు. इस कुरिन्थ की कलीसिया में संसारिक लोग थे। ఈ కొరింథీ సంఘంలో లోక సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ये संसारिक लोगों के कारण पवित्र आत्मा काम नहीं करता था। ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల వలన పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యం జరిగించటంలా, ये संसारिक लोगों के कारण उस कलीसिया में कई बार आशीष रुक जाती थी। ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల మూలంగా ఈ సంఘంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఆగిపోతున్నాయి. आशीर्वाद चाहिए? ఆశీర్వాదాలు కావాలా? ఎంతమందికి ఆశీర్వాదం? ఆశీర్వాదాలు ఎంతమంది కావాలనుకుంటున్నారు? చెయ్యొత్తండి. అందరికీ కావాలి. మరి పక్కోళ్ళు చేయి పట్టుకొని చేయి కలిపి చెప్పు, ఆశీర్వాదం కావాలంటే అన్ని సంసారిక్ దునియాదారి అన్ని లోక ఆచారాలు, నడక వ్యవహార అంతా ఇడిచిపెట్టాలా? ప్రవర్తన, లోక సంబంధమైన ప్రవర్తన, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ వదిలిపెట్టాలి. చెప్పండి అమ్మా, పక్క వాళ్ళకి చెప్పండి, చెప్పండి. సెకండ్ ఇచ్చి వాళ్ళతో చెప్పండి. పరలోకం కావాలనుకుంటే లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు, సంబంధాలు, బాంధవ్యాలు వదులుకోవాలి. परलोक राज्य में स्वर्ग में जाना है तो పరలోకం వెళ్ళాలనుకుంటే అన్నీ వదులుకోవాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా చెయ్యి ఎత్తి హల్లెలూయా. And कितने लोग स्वर्ग जाना चाहते हैं? మీలో ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారో చెయ్యొత్తండి. పరలోకం నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను వాళ్ళు. सब जन जाएंगे. అందరూ వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుద్ది ఎంతమంది పోయారు. అనుకుంటున్నారు, మంచిదే. ఆశపడ్డట్టు పరలోకంలోకి ఎంతమంది చేరతారో అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది. इधर तो सब हाथ उठा रहे हैं, ఇక్కడైతే అందరు చేతులు ఎత్తారు, బాగానే ఉంది. वहां जाने के बाद मालूम पड़ा कि कितना लोग गया है। అక్కడికి ఎంతమంది వచ్చారు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. स्वर्ग जाना है तो పరలోకి వెళ్ళాలనుకుంటే संसारिक बातों को ఈ छोड़ना, లోక సంబంధమైన విషయాలన్నీ వదిలిపెట్టండి. सब रीति रिवाज को छोड़ना है। ఈ లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలు అన్ని విడిచిపెట్టండి. మీ బంధువులు, तुम्हारे रिश्तेदार तुम्हारी बात नहीं सुनते, छोड़ दो।
నీ బంధువులు నీ రక్త సంబంధులు నీ మాట వినకపోతే వదిలిపెట్టాయి. प्रभु के लोगों की बातों को सुनो. దేవుని పిల్లల మాట విను, దేవుని మార్గంలో నడు. एक संबंध बंधु छोड़ेंगे या 10 बंधु आत्मिक मिल जाएगा. ఒక్క చుట్టం ఎడవైపోతే 10 మంది ఆత్మ సంబంధులైన బంధువులు తోడవుతారు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. एक माता पिता को छोड़ेंगे, ఒక తల్లి తండ్రిని కానీ నువ్వు విడిచిపెట్టుకుంటే बहुत सारे आत्मिक माता पिता मिलेंगे. ఆత్మ సంబంధమైన అనేక మంది తల్లిదండ్రుల స్థానాలకు వస్తారు. हालेलुया. హల్లెలూయా. आत्मिक जीवन में बढ़ना है, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. संसारिक रीति रिवाज छोड़ना है, లోక సంబంధమైనటువంటి సంగతులన్నీ వదిలిపెట్టాలా. सब खत्म करना है. సమస్తమైన లోక ఆచారాలు అన్ని వదులుకోవాలి. प्रभु के रीति रिवाज को मानना है. దేవుని యొక్క చట్ట పద్ధతి ప్రకారం నడవాలా. दूसरा ग्रुप, రెండవ గుంపు शारीरिक ग्रुप. శరీర సంబంధులు. पहला कुरिन्थी మొదటి కొరింథీ పత్రిక पहला अध्याय, तीसरा अध्याय 3వ అధ్యాయం और उसका 1 से 3 पद तक. 1, 2, 3 వచనాలు. తెలుగులో సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చును. यहाँ पर हम देखते हैं ఇక్కడ మనం చూస్తున్నాం కదా, दूसरा ग्रुप शारीरिक लोग. రెండవ గుంపు శరీర సంబంధులు. ये शारीरिक ग्रुप हैं, ఈ శరీర సంబంధులు इनको शरीर के बारे में चिंता है. ఈ శరీర సంగతులను గురించే ఆలోచిస్తుంటారు. क्या पहनेंगे, ఏం కట్టుకుందాం, कहाँ रहेंगे, ఎక్కడ ఉందాం, क्या खाएंगे, ఏం తిందాం, ये चिंता है. దాని గురించిన చింత ఉంటుంది. हाँ, दुनिया शारीरिक चिंता है. శరీరాన్ని గురించినటువంటి చింత ఉంటుంది. हाँ? आंध्रा में एक बात मैंने देखा है. ఆంధ్రాలో నేను ఒక మాట చూసా. रात्रि मीटिंग, रात का मीटिंग रखेगा तो ఒకవేళ రాత్రి కానీ మీటింగ్ పెట్టినట్టయితే बहुत देर से आते हैं. చాలా లేటుగా వస్తారు. 8:30కి వస్తారు. 8:30కి కోటానికి వస్తారు. 9 తర్వాత ప్రసంగం మొదలవుతుంది. 9 తర్వాత ప్రసంగం మొదలైద్ది. మా నార్త్లో అయితే 9కి మీటింగే ముగిచేస్తారు. అక్కడ నార్త్ ఇండియాలో అయితే 9 గంటల అయిపోయాలకి మీటింగ్ కూడా ముగించేసేస్తారు. యా 9కు షురూ హోతా హై. అయితే ఎక్కడైతే 9 గంటలకు అక్కడ ముగించే టయానికి ఇక్కడ ప్రారంభం అయింది. ఇక్కడ సంగతి కాదు, వేరే చోట నేను చెప్తాను. మీ ఊర్లో సంగతి కాదు, వేరే చోట విషయం చెప్తున్నా. जो पास्टर से मैंने पूछा, పాస్టర్ గారిని నేను అడిగా, ये क्यों इतना लेट आते हैं? జనం ఎందుకు ఇంత లేటుగా వస్తారు అని అడిగా. बोले काम करके आते हैं, పగలో పొలం పనికి వెళ్ళి వస్తారు, పాలు తీయాలా, అన్నం వండాలా, అన్నం కూర వండుకోవాలా, పాలు పిండి కేంద్రానికి పోయాలా. ये सब काम करने के बाद ఈ పనులన్నీ అయినాక భోంచేసి ఒక ముద్ద తీరిగ్గా తిని హాయిగా శుభ్రంగా ప్రశాంతంగా కోటానికి వస్తారు. మీటింగ్ లో వస్తారు. అప్పుడు వచ్చి కూర్చుంటారు, వెనక కూర్చుంటారు, వెనకాల కూర్చుంటారు. హాయిగారు ప్రచార కర్తా అయ్యగారు ప్రసంగం చెబుతా ఉంటుంటారు, వెనక కూర్చొని నిద్రపోతారు. వెనకాల కూర్చుని ముందుకు వెనక్కి ఊగుతా నిద్రపోతారు. मैं पूछा ऐसा क्यों करते हैं? అట్లా ఎందుకు చేస్తారు అని అడిగారు. बोले पहले पेट पूजा, बाद में देव पूजा. మొదట పొట్ట పూజ చేయాలి, తర్వాత దేవునికి పూజ చేయాలి అన్నారంట. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ముందు పొట్ట పూజ చేస్తున్నావా, ముందు దేవుని పూజ ముఖ్యమా? నీ దృష్టికి పొట్ట పూజ ముఖ్యమా, దేవుని పూజ ముఖ్యమా? ये शारीरिक लोग हैं. ఇది శరీర సంబంధాల యొక్క ఆలోచన. पहले पेट भरना है, ముందు అన్నం తినాలి, పొట్ట నిండాల. उसके बाद देव पूजा, दिल भरना है. పొట్ట నిండిన తర్వాత ఆత్మవాక్యం కోసం తర్వాత ఆలోచించాలా. फिलिपियों की पत्री, ఫిలిప్పీ పత్రిక उसका 3रा अध्याय 3వ అధ్యాయం 19 और 20 पद. 19-20 వచనాలు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. हाँ,
यहाँ पर देखे शारीरिक लोग हैं। ఇక్కడ శరీర సంబంధాల గురించి రాయబడింది. ये कुरिन्थ की कलीसिया ఈ में కొరింథీ సంఘంలో सेकंड ग्रुप है, ఇది రెండో గుంపు, शारीरिक ग्रुप, శరీర సంబంధులు. शरीर के శరీర సంబంధులు वो మీటింగ్ తర్వాత భోజనం పెడితే అందరూ వచ్చేస్తారు. हमारा మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు ఉన్నాయంటే మొత్తం వస్తారు. జబల్పూర్లో జబల్పూర్లో అంట మీటింగ్ తర్వాత ఈటింగ్, మీటింగ్ అయిన తర్వాత ఈటింగ్ అంటే తిండి, వాక్యం తర్వాత తిండి ఉందా అనుకో. वो मीटिंग में बहुत भीड़ आ जाए. అన్నం కూరలు వండి పెట్టి పలావ్ బిర్యానీ వాసన పక్కన వస్తుంది, కోటానికి రమ్మంటే బోర్డు అంతమంది వస్తారంట. लेकिन కానీ आराधना के टाइम में ఆరాధన టైంలో या उपवास प्रार्थना में ఉపవాసం పెట్టారనుకో, और उसमें सबसे कम लोग आए, कम लोग आए. ఉపవాస ప్రార్థన అంటే అన్ని కోటాల కంటే తక్కువ జనం వచ్చేది ఆ ఉపవాస కోటానికే. ఇక్కడైతే ఏం సంగతి తెలీదు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. इसीलिए जागृति नहीं आ रही, అందువల్లనే జాగృతి రాటల్లా. इसीलिए तुम्हारे घर में आशीर्वाद नहीं, అందుకే మీ ఇంటిలో ఆశీర్వాదం కలగటంలా. इसलिए विश्वासुल के घर में भी दయ్యాल काम कर रही है. అందువల్లనే విశ్వాసుల ఇళ్లలో కూడా దయ్యాలు పనిచేస్తున్నాయి. क्यों? ఎందుకని? शारीरिक लोग हैं, శరీర సంబంధులుగా ఉంటున్నారు. शरीर की वस्तु चाहिए, శరీర సంబంధమైన వస్తువులే కావాలా, अच्छा खाना चाहिए, మంచి భోజనం కావాలా, अच्छा पहनने को चाहिए, మంచి బట్టలు కావాలి, अच्छा रहने को चाहिए. మంచి ఇల్లు ఉండాలా. और चर्च में जाके దేవుడు ఆశీర్వాद दे दे बोले तो प्रभु बोलता कहाँ? ఆశీర్వాదం ఈ దేవా, ఆశీర్వాదం ఈ దేవా అంటే ఎట్లా వస్తుంది? प्रभु बोलता है ప్రభు అంటాడు, शरीर के बारे में तू काम कर रहा, शरीर से बोल. శరీరం కొరకు కష్టపడుతున్నావు, శరీరం కోసం ప్రయాసపడుతున్నావు కాబట్టి శరీరాన్ని అడుగు. शरीर की चिंता में लगे हैं. నీవు శరీరాన్ని గురించిన ఆలోచనలోనే నీవు ఉన్నావు. हमारे जबलपुर में జబల్పూర్లో डे में ड्यूटी करते, नाइट में भी ड्यूटी करते. కొంతమంది పగలు డ్యూటీ చేస్తారు, రాత్రిపూట కూడా డ్యూటీకి వెళ్తారు. विश्रांति थोड़ा सा लेते. సమయం వాళ్ళకి విశ్రాంతి దొరికేది కొద్దిగే. मैं बोला इतना कमाई करके कहाँ जाएगा? మరి ఇంతగా రాత్రింపగలు కష్టపడి సంపాదించి ఎక్కడికి వెళ్తారు? ये सब पैसा कहाँ रखेगा? ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాచి పెడతారు? क्या करें? पेट है, తినటానికి ఇప్పుడు శరీరం ఉంది, बच्चे हैं, పిల్లలు ఉన్నారు, पत्नी है, భార్య ఉంది. क्या करें? ఏం చేస్తాం మరి? వాళ్ళందరి కోసం అవసరం కదా. रात और दिन काम नहीं करेगा तो क्या इनको कैसे पालेंगे? మరి రాత్రి పగలు పని చేయకపోతే భార్య పిల్లల్ని ఎట్లా పోషించాలా? मीटिंग में రామంటే मीटिंग को बुलाए तो మీటింగ్ రమ్మని పిలిచాం అనుకో, पास्टर గారు बहुत बिजी में, పాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నామండి. చాలా బిజీ, మామూలు బిజీగా లేదు, చాలా బిజీగా ఉన్నాం, రాలేనండి, రాలేనంటారు. मैं बोलता हूँ నేను చెప్తున్నాను, याद रखना, जब बीमार पड़ के बिस्तर में रहेगा ना, अस्पताल में रहेगा, प्रार्थना करेगा तो प्रभु बोलेगा मैं बहुत बिजी हूँ, నేను రాలేనండి. ప్రార్థనకి రాకుండా సంపాదనని చేలో పని, చెట్టుకాడ పని, సంపాదన పని మీద పడి నువ్వు ప్రార్థన వెనకేస్తే జబ్బు చేసి ఆసుపత్రిలోనో ఇంటికాడో కూర్చొని ఏసయ్యా కాపాడు స్వస్థపరచు అంటే, రాయ్యా నాకు స్వస్థత ఇవ్వు అంటే ఏసయ్య కూడా అంటాడు నేను బిజీగా ఉన్నానులే, నేను నీ దగ్గరికి వచ్చి స్వస్థపరిచే అంత తీరిగ్గా నాకు లేదంటాడు ఏసయ్య. నువ్వు ఎందుకని? तेरे मेरे पास आने को टाइम नहीं है, ఎందుకంటే నువ్వు నా మందిరానికి రావడానికి నీకు టైం లేదుగా. मेरे को तेरे पास आने को टाइम नहीं. మరి నువ్వు ఎక్కడ ఆసుపత్రిలో బొబ్బుని ప్రార్థన చేస్తే నేను ఏడొచ్చేది? నాకు కూడా సమయం లేదు, బిజీగా ఉన్నాను అంటాడు యేసయ్య. इसलिए आंसू बाहर है, रो रहे हैं, కొట్టుకుంటున్నారు. అందుకే ఎంతసేపు ఏడిచినా యేసయ్య స్వస్థత పడతల్లా, బాగు చేయట్లా, మందులు మాత్రలు ఇంజక్షన్లు ఎక్కువ పొడిచినా కూడా తగ్గటల్లా. అందుకే ఏడ్చి ఏడ్చి ఎంత ఎక్కువ ఏడ్చి మొత్తుకున్నా నువ్వు ఉన్న చోటకు వచ్చి నిన్ను స్వస్థపరచలేకపోతున్నాడు యేసయ్య. सब छोड़ के प्रभु के पास आ जाओ. అన్ని విడిచి యేసయ్య దగ్గరికి రా.
घंटा घंटा प्रार्थना करने का जरूरत नहीं है। గంటల గంటలు నువ్వు ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. प्रभु के पास जब रहे, నీవు ఆయన పాదాల దగ్గరికి రా. शारीरिक बातों को छोड़, శరీర సంగతులు విడిచిపెట్టు. संसारिक बातों को छोड़, లోక సంబంధమైన సంగతులు వదిలిపెట్టు. आत्मिक बातों में जब ఆత్మ बढ़ेंगे, సంబంధమైన సంగతుల గురించి ఆలోచించు. आत्मा जीवन में जब बढ़ेंगे, ఆత్మీయ జీవితంలో ఎదుగు. वाका 5 मिनट प्रार्थना बस, 5 నిమిషాలు కనీసం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. प्रभु सुनेगा। 5 నిమిషాలు ప్రార్థన దేవుడు వింటాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. చెయ్యెత్తి గట్టిగా చెప్పాలా, చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెబుదాం. ఇంకా గట్టిగా हालेलुया, హల్లెలూయా. हालेलुया। आत्मिक होना है, ఆత్మీయతలో మనం ఎదగాల. दुनिया की बातों को छोड़ना है। లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టాల. उस समय में तुम्हारा जीवन जब आत्मिक होगा, అప్పుడు ఎప్పుడైతే నీ జీవితం ఆత్మ సంబంధంగా మారుతుందో प्रभु आपसे प्यार करेगा, ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. प्रभु तुमको प्रार्थना करे तो एकदम सुनेगा। అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఆయన వింటాడు. कुरंत की कलीसिया पीछे हट गई, ఈ కొరింథీ సంఘం వెనకబడింది. क्यों? ఎందుకని? सांसारिक लोग और शारीरिक लोग ज्यादा हैं, అక్కడ లోక సంబంధులు శరీర సంబంధులు ఎక్కువగా ఉన్నారు. और इसीलिए वो कलीसिया में फूट है, झगड़ा है। అందుకని ఆ సంఘంలో విభేదాలు తగాదాలు ఉన్నాయి. ओ वो कलीसिया बढ़ नहीं रही है। సంఘం ఎదగటం వల్ల आप चाहते हैं कि आपका परिवार बढ़े, నీవు కూడా కోరుకున్నట్టయితే నీవు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడితే आपके बच्चे लोग आशीष को, నీ పిల్లల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలని కోరుకుంటే आपके जीवन में प्रभु बहुत आशीष दे। ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాలనుకుంటే आपके खेत बाड़ी जानवर में प्रभु आशीष दे। నీ పాడి పశువుల మీద పంట పొలాలను దేవుడు ఆశీర్వదించాలనుకుంటే आपके परिवार में प्रभु आशीष दे। నీ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం రావాలనుకుంటే मैं आपसे बोलना चाहता हूँ, నేను మీతో చెప్తున్నాను, संसारिक बातों को छोड़ो, ఈ లోక సంబంధమైన సంగతులన్నీ విడిచిపెట్టు. शारीरिक बातों को छोड़ो, శరీర సంగతులన్నీ వదిలిపెట్టు. आत्मिक बातों में आगे बढ़ो, ఆత్మీయ జీవితంలో ఎదుగు. आत्मिक वरदान को प्राप्त, ఆత్మ వరాలలో నింపబడు. पवित्र आत्मा को प्राप्त करो, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. प्रभु में आगे बढ़ो, ఆత్మీయ జీవితంలో ఎదుగు. आपके परिवार में प्रभु आशीष నీ देगा। కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. आपका जो काम रुका है वो पूरा, ఆగిన నీ పనులన్నీ జరుగుతాయి. क्यों काम नहीं हो रहा है? ఎందుకు పనులు జరగటం లేదు? क्यों प्रभु आपकी नहीं सुनता है? ఎందుకని నీ ప్రార్థన దేవుడు వినడం లేదు? क्यों आपके घर में श्राप है? ఎందుకు నీ ఇంటిపై శాపం నిలబడి ఉన్నది? क्योंकि आप दोनों तरफ चल रहे हैं, ఎందుకంటే నువ్వు రెండు వైపులు వెళ్తున్నావు. संसारिक भी, शारीरिक भी और आत्मिक भी। నీవు అటు శరీర సంబంధంగాను అటు లోక సంబంధంగాను నడుచుకుంటున్నావు. मैं कहना चाहता हूँ, నేను మీతో చెప్తున్నాను, हमारा जीवन पूरी रीति से परिवर्तित हो, మన జీవితం పూర్తిగా మార్పు చెందిన జీవితంగా ఉండాలి. हमारा व्यवहार बदलना है, మన యొక్క నడవడిక మారాలా, हमारे चाल चलन बदलना है, మన ప్రవర్తన మార్పు చెందాలా, हमारा स्वभाव बदलना మన స్వభావమే మార్పు చెందాలా, हमारा लोगों के साथ जो संबंध है वो, మనుషుల మధ్య మన సంబంధం సరిగా ఉండాలా. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तब प्रभु आशीष देगा। అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. मांगने की जरूरत नहीं है, అడగనక్కర్లా ఆయన ఇస్తాడు. वो सिर्फ जीवन बदल दो, జీవితాన్ని మార్చు చాలు. अपने जीवन को प्रभु के वचन के अनुसार चलो। వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగించు. जब प्रभु के वचन के अनुसार जीवन, వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, प्रभु के वचन के अनुसार चलो, వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు प्रभु खुश हो जाएगा ఆయన సంతోషిస్తాడు. और खुश होकर स्वर खोलेगा। ఆయన ఆనందంతో నీ కొరకు పరలోకం తెరుస్తాడు. आपके घर में प्रभु की आशीष నీ हो, ఆశీర్వాదం ఇంటి మీదకి వస్తాయి. आपके घर में सब तंदुरुस्त रहेंगे, నీ ఇంటి వారంతా తృప్తి చెందుతారు. आपके जानवर तंदुरुस्त होंगे, నీ యొక్క పశువులు తృప్తిగా ఉంటాయి. आपके खेत में प्रभु की आशीष होगी, నీ పొలంలో ఆశీర్వాదం వస్తుంది. आप जो कमाओगे, जो करोगे उसमें आशीष होगी। నీవేదైతే సంపాదిస్తావో వాటన్నిటి మీద ఆశీర్వాదం ఉంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आशीर्वाद चाहिए ఆశీర్వాదం కావాలా? ఎంతమందికి? ఎంతమంది కావాలి? చేయొద్దండి.
ఆశీర్వాదం కావాలన్నవారు बाजू वाले का हाथ मिला के పక్క बोलो, వాళ్ళకి చేయి కలిపి చెప్పండి, शारीरिक बातों को छोड़ो, శరీర సంగతులు విడిచిపెట్టు, झगड़ा करना छोड़ो, గొడవలు తగాదాలు పెట్టుకోవటం మానేసాయి, प्रभु में आगे बढ़ो, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు, प्रभु से ज्यादा प्यार करो, దేవుని ఎక్కువగా ప్రేమించు, ओ दुनिया के लोगों को कम प्यार करो, ఈ లోకస్తుల ప్రేమ తగ్గించు, प्रभु से प्यार ज्यादा करो, దేవుని ఎక్కువగా ప్రేమించు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। फिर हाथ मिला के बोलो, మళ్ళా చేయగలిపి చెప్పండి, स्वर्ग जाना है तो పరలోకం వెళ్ళాలనుకుంటే स्वर्ग के अनुसार चलना है, పరలోక అనుసరించి నడవాలి, वचन के अनुसार వాక్యానుసారంగా నడవాలి, तब तुम स्वर्ग जाओ। అప్పుడు పరలోకం వెళ్తాం. हालेलुया, హల్లెలూయా. ताली बजाएं जोरदार, चप्पट कोटन, చప్పట్లు కొడదాం. हालेलुया। హల్లెలూయా. पहला संसारिक लोग, మొదట లోక సంబంధమైన వ్యక్తులు, दूसरा రెండో గుంపు शारीरिक। శరీర సంబంధులైన గుంపు. ये दोनों कौन हैं? ఈ రెండు గుంపులు ఎవరు? कुरिन्थ की कलीसिया के కొరింథీ సంఘంలో ఉన్నారు, बपतिस्मा लिए हैं, బాప్తిసం కూడా తీసుకున్నారు, उद्धार पाया है, వారు రక్షణ పొందారు. फिर भी అయినా संसार की बातों को छोड़ा नहीं, లోక సంబంధమైన విషయాలు వదిలిపెట్టాల, शारीरिक बातों को छोड़ा नहीं। శరీర సంగతులు విడిచిపెట్టాల. अब तीसरा प्रकार का लोग, ఇప్పుడు మూడో రకమైనటువంటి గుంపు, ये बहुत कम लोग हैं, ఈ యొక్క గుంపులు తక్కువ మంది. आत्मिक लोग, ఆత్మ సంబంధులు, आत्मिक लोग। ఆత్మ సంబంధమైన వారు. ये आत्मिक लोगों को क्या चाहिए? ఆత్మీయులకు ఏం కావాలి? मीटिंग चाहिए, మీటింగులు కావాలా, संगति का fellowship। సహవాసం కావాలా. ये आत्मिक लोगों को ఆత్మ సంబంధులకు कुछ भी काम हो, ఏ పని ఉన్నప్పటికి కూడా मीटिंग और प्रार्थना नहीं मिलने से संतुष्टी नहीं है। పనులన్నీ ఉన్నా దేవుని పిల్లలతో సహవాసం సంబంధం లేకపోతే వాళ్ళు తృప్తిగా ఉండలేరు. ये आत्मिक लोगों को क्या चाहिए? అయితే ఆత్మ సంబంధులకు ఏం కావాలి? खाना मिले ना मिले, అన్నం దొరికేను దొరక్కపోయేను, प्रार्थना चाहिए, ప్రార్థన కావాలా, मीटिंग चाहिए, మీటింగ్ కావాలా, वाक्यम चाहिए, వాక్యం కావాలా, संगति चाहिए। సహవాసం కావాలా. इसलिए అందుకని यीशु मसीह के पीछे యేసు ప్రభు వెంట 5000 से भी ज्यादा लोग उसके 5,000 కంటే ఎక్కువ మంది అయిన జనం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించారు. काय के लिए? ఎందుకోసం? कुछ लोग थे खाने के लिए, కొంతమంది ఏమో భోజనం కోసం, कुछ लोग चंगाई के लिए, మరి కొంతమంది స్వస్థత కోసం, लेकिन कुछ लोग हैं అయితే కొంతమంది ఉన్నారు उनको वाक्यम चाहिए, వాక్యం కావాలా, प्रार्थना चाहिए, వాళ్ళకి ప్రార్థన కావాలా, फेलोशिप चाहिए। సహవాసం కావాలా. प्रभु बोलता है ప్రభు చెప్తున్నాడు, 3 दिन हो गया 3 దినాలు అయిపోయింది, खाना नहीं खाए, వాళ్ళు 3 దినాలు ఏం తినలా, 3 दिन हो गया 3 దినాలు అయిపోయింది, घर नहीं गए हैं। వాళ్ళ ఇంటికి వెళ్ళలా. अब ये चौथा दिन चलने वाला है, ఇది ఇక 4వ రోజు రాబోతుంది. मैं ऐसा ही भेज दूंगा तो నేను గన ఆకలితో వాళ్ళని పంపిస్తే रास्ते में कई लोग बेहोश हो जाएंगे। దారిలో మధ్యలో इसलिए- కళ్ళు తిరిగి పడిపోతారు. इसलिए चेलों से बोला, అందుకే శిష్యులతో అంటున్నాడు, इनको खाना खिलाने के प्रबंध करो। వీళ్ళందరికీ బంతులకు కూర్చోబెట్టి భోజనం పెట్టండి. तो चेले बोलने लगे, इतना खाना कहाँ से ला? అప్పుడు శిష్యులు అంటున్నారు, ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి తేవాలయ్యా? बोले तुम्हारे बीच में कितना है देखो जाके। మీ వద్ద ఏమున్నదో చూడండి అన్నాడు. वो सब ढूंढना शुरू किए। అప్పుడు అందరి మధ్య ఎతుకుతున్నారు. एक लड़का मिला, ఒక కుర్రోడు దొరికాడు. उसके पास 5 रोटी 2 ఆ मछली, బాలుడి దగ్గర 5 రెట్లు 2 చేపలు ఉన్నాయి. उससे लेकर के प्रभु के पास, ఉన్న 5 రెట్లు 2 చేపలు యేసయ్య దగ్గర తెచ్చారు. प्रभु 5 रोटी 2 मच्छी है। యేసు ప్రభు ఆ 5 రెట్లు 2 చేపలు తీసుకొని, अरे इतना बस है, इतना बस। ఆ సాలు ఉన్నది ఇంతవరకు సరిపోతాయి అన్నాడు. सबको मैदान में बिठा दो। అందరినీ పంక్తులుగా కూర్చోబెట్టమన్నారు. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, 5 रोटी 2 मछली से 5 రెట్లు 2 చేపలతో 5000 लोगों को, 5,000 కంటే ఎక్కువైన మందికి జనాన్ని పంచారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो गिनती 5000 पुरुषों की है। ఆ 5,000 మంది ఎవరంటే అచ్చం పురుషులే 5,000 మంది.
स्त्रियों की गिनती नहीं। స్త్రీలు లెక్కలోకి రాలా. क्यों नहीं है स्त्रियों की गिनती? ఎందుకని స్త్రీలను లెక్కలకు తీసుకోవాలా? स्त्री लोग बराबर लाइन से नहीं बैठे, ऊट पटांग बैठे, इसलिए चेलों को गिनती लेना मुश्किल हो गया। ఎందుకంటే స్త్రీలు పురుషుల క్రమంగా లైన్లో పంక్తులు తీరి కూర్చోరు, అడ్డదిడ్డాలుగా కూర్చుంటారు. కాబట్టి వీళ్ళందరూ లెక్కేయాలంటే చాలా పొద్దుపోద్ద టైం అయిద్దని లెక్కేయాల. पुरुष लोग बराबर लाइन से बैठे, పురుషులు అయితే మాత్రం క్రమంగా అటు ఇటు లైన్ సరిపోయిందా లేదా చూసుకుని లైన్గా క్రమంగా కూర్చుంటారు. डिसिप्लिन में बैठे, వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు. इसलिए चेलों ने गिनती किया 5000। అందుకనే పురుషులు మాత్రమే లెక్క ఎత్తే వాళ్ళే 5000 మంది వేయలేరు. एक स्त्री का भी गिनती नहीं। ఒక్క స్త్రీని కూడా లెక్కలోకి తీసుకోవాలా? क्यों नहीं है? ఎందుకని? ऊट पटांग बैठे, వాళ్ళు అడ్డదిడ్డాలుగా కూర్చుంటారు. बहुत चेले लोग बोला क्रमांगा కూర్చోండి, अरे ठीक से बैठो। సరిగ్గా కూర్చోండి. శిష్యులంతా కేకలే చెబుతున్నారు, క్రమంగా కూర్చోండి, లైన్లో కూర్చోండి అని ఎన్నిసార్లు చెప్పినా అడ్డదిడ్డాలుగానే ये కూర్చోండి. ఆడోళ్ళు ఎన్నరో, ఆడవాళ్ళు స్త్రీలు అసలు చెప్పిన మాట వినరు. वहाँ एक स्त्री का भी गिनती नहीं है। అందుకే ఒక్క స్త్రీని కూడా అక్కడ లెక్కలకే వేసుకోవాలా. स्वर्ग जाने के लिए आपका गिनती होना है, ఆ పరలోకానికి వెళ్ళటానికి నువ్వు లెక్కలోనికి రావాలా లేదా? अच्छे से बैठो, అట్టయితే క్రమంగా क्रमंगा కూర్చో. लाइन लाइन में बैठना, ఏ లైన్కి ఆ లైన్లో కూర్చోవాలి. वाक्यों प्रकार वचन के వాక్యానుసారంగా లైన్లో కూర్చోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. 3 दिन से भूखा चल रहे हैं प्रभु के। 3 దినాల నుంచి ఆకలితోటే ఉన్నారు వాళ్ళు. क्यों? ఎందుకని? उनको वाक्यम चाहिए, వాళ్ళకు వాక్యం కావాలా, प्रभु की संगति चाहिए, దేవుని సహవాసం కావాలా. आत्मिक जन को ఆత్మీయులకు वचन चाहिए, వాక్యం కావాలా, संगति चाहिए, సహవాసం కావాలా, प्रार्थना चाहिए, ప్రార్థన కావాలా, प्रभु में बढ़ना है, ఆత్మీయతలో ఎదగాల. खाने की चिंता नहीं है, తిండి గురించి చింత లేదు, रहने की चिंता नहीं है, ఉండేదాని గురించి చింత లేదు, पहनने की चिंता नहीं है। కట్టుకునే బట్టల గురించి చింత లేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, आत्मिक व्यक्ति आत्मिक बातों की ఆత్మీయులైనటువంటి వ్యక్తులు ఆత్మ సంగతమైన సంగతులను గురించి ఆలోచిస్తారు. रोमियो की पत्री రోమపత్రిక 8 अध्याय 8వ అధ్యాయము 5 पद, 5వ వచనం. यस, 8:5 రోమా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, శరీర విషయముల యందు మనస్సు ఉంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు, ఆత్మ విషయములందు మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. देखिए यहाँ पर साफ पौलुस बोल रहा है, ఇక్కడ వివరంగా పౌలు చెబుతున్నాడు, आत्मिक व्यक्ति को शरीर से कोई ज्यादा दिलचस्पी नहीं है। ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన విషయాల గురించి పట్టించుకోడు. उनको आत्मिक बात चाहिए, ఆత్మ సంబంధమైన సంగతులే కావాలి. स्वर्ग जाना है, పరలోకానికి వెళ్ళాలి. अगर दुनिया की बातों में दिन टाइम वेस्ट करेंगे तो स्वर्ग नहीं ఈ जाएगा। లోక సంబంధమైన విషయాల్లో సమయాన్ని పాడు చేసుకుంటే పరలోకం పోగొట్టుకోవటం అయింది. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, आपकी आत्मिक स्थिति कैसी है? నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? कई लोगों की शारीरिक स्थिति अच्छी है అనేక మంది యొక్క శరీర స్థితి బాగానే ఉంది, और आत्मिक स्थिति बहुत डाउन है, ఆత్మీయ స్థితి చాలా తక్కువగా ఉండిపోయింది. लेकिन आत्मिक लोगों में ఆత్మ సంబంధులైన వాళ్ళు उनकी आत्मिक स्थिति बहुत ऊंची है, ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉంటుంది, लेकिन शारीरिक और सांसारिक स्थिति डाउन है। శరీర సంబంధమైన సంగతుల్లో చాలా బలహీనంగా ఉంటారు. क्यों? ఎందుకని? क्योंकि आत्मिक बातों में इंटरेस्ट है। ఆత్మ సంబంధమైన సంగతుల మీదనే వాళ్ళు ఆసక్తిగా ఉంటారు. ये तीसरा ग्रुप है, ఈ మూడో గుంపు ये आत्मिक ग्रुप है। ఆత్మ సంబంధమైన గుంపు. वो आत्मिक ग्रुप थोड़े से लोग हैं, ఆత్మ సంబంధులు కొద్ది మంది ఉంటారు, आत्मा
से भरे हुए हैं, ఆత్మతో నింపబడతారు, वरदानों से भरे हुए, వరాలతో నిండి ఉంటారు, अन्य भाषा में అన్య बातें। భాషలు మాట్లాడతారు. इस कलीसिया में आत्मिक लोग बहुत उच्च कोटि में थे। అయితే ఈ సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కొంచెం మందే ఉన్నారు. इसलिए आत्मा के 9 वरदान उस कलीसिया में हैं। అందుకని ఆత్మ సంబంధమైన 9 వరాలు అక్కడ ఉన్నాయి. और इतना ही नहीं, लेकिन अन्य भाषा उस कलीसिया में सबसे ज्यादा है। అక్కడ అన్య భాష మాట్లాడే వాళ్ళు అందరికంటే ఎక్కువ మంది ఉన్నారు. प्रिय भाई और बहन, ప్రియ సహోదరి సహోదరులారా, आशीष व आशीर्वाद मिलेगा। ఆశీర్వాదాలు దొరుకుతాయి. हमारे हर काम पूरे हो जाएंगे। మన ప్రతి పని జరుగుతుంది. हमारे किसी काम में रुकावट नहीं होगी ఏ పనికి ఆటంకం అనేది ఉండదు. यदि हम आत्मिक जीवन ఎప్పుడైతే మనం ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని గడుపుతామో, आत्मिक जीवन को प्राथमिकता देना है। ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, ओ कई जो आत्मिक व्यक्ति है ఆ ఆత్మ సంబంధమైన వ్యక్తి वो शारीरिक काम को छोड़कर శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి आत्मिक जीवन में बढ़ता है। ఆత్మీయ సంగతుల మీద దృష్టి పెడతాడు. छुट्टी लेकर कन्वेंशन मीटिंग में जाता है। సెలవు తీసుకునైనా సరే కూటానికి వెళ్తారు. क्यों? ఎందుకని? क्योंकि वो आत्मिक है। ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధిగా ఉన్నాడు. एक और पद देखें, మరొక మాట చూద్దాం. पहला कुरिन्थियों की पत्री మొదటి కొరింథీ పత్రిక 14 अध्याय 4వ అధ్యాయం 12 पद 12 पद 12వ వచనం చూద్దాం. 12వ వచనం. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. यहाँ पर आत्मिक जीवन में जो आत्मिक है ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి वो आत्मिक वरदानों के धुन में रहता है। ఆత్మ వరాలను ఎతుకుతూ ఉంటాడు. वो आत्मिक आत्मा के वरदान चाहिए, ఆత్మ సంబంధికి ఆత్మ వరాలు కావాలి, आत्मा चाहिए, ఆత్మ కావాలి, पवित्र आत्मा के वरदान चाहिए, పరిశుద్ధాత్మ వరాలు కావాలి, ओ अन्य भाषा चाहिए। అన్య భాషల వ్యక్తికి కావాలా. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, आत्मिक व्यक्ति आत्मिक बातों की धुन में है। ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంగతుల మీద దృష్టి ఉంచుతారు. मैं कहना चाहता हूँ, అయితే నేను మీతో చెప్తున్నాను, आप कौन से व्यक्ति है? నీవు ఏ విధమైన వ్యక్తి అయి ఉన్నావు? शारीरिक है, శరీర సంబంధివా, संसारिक है, ప్రకృతి సంబంధివా, या आत्मिक है? ఆత్మ సంబంధివా? अगर शारीरिक है, ఒకవేళ శరీర సంబంధిగా ఉంటే, संसारिक है, ఈ లోక సంబంధిగా నీ ఉంటే उससे जल्दी बाहर త్వరగా నువ్వు బయటకు వచ్చి ఆత్మ సంబంధిగా మారు. प्रार्थना का जीवन ज्यादा, ప్రార్థనా జీవితాన్ని గడుపు, वचन की शिक्षा ज्यादा हो, వాక్యాన్ని ధ్యానించు గడుపు, आत्मिक संगति ज्यादा, ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి ఉండు, आत्मिक बातों में आगे बढ़ना। ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు సాగు. तब परमेश्वर आपके परिवार में आशीष। అప్పుడు నీ ఇంటి వారికి ఆశీర్వాదం प्रिय దేవుడిస్తాడు. प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, प्रभु आत्मिक जीवन को चाहता है। ప్రభు ఆత్మ జీవితాన్ని కొనసాగించు. जब प्रभु आत्मिक जीवन को हमारे देखता है, మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు చూస్తాడో, अगर आत्मिक जीवन बहुत बड़ा हुआ है, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం ఉన్నత స్థితికి చేరిందో, ओ प्रभु खुश हो जाता है, అప్పుడు ఆయన సంతోషిస్తాడు, स्वर्ग खोल देता है, పరలోకం తెరుస్తాడు, हमारे बच्चों को आशीष మన देता है, పిల్లలను ఆశీర్వదిస్తాడు, हमारे घर को आशीष, ఇంటిని ఆశీర్వదిస్తాడు, हमारे परिवार को बढ़ाता కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. है और हमारा परिवार बढ़ता है, కుటుంబం ఎదుగుతూ ఉంటది, हमारी धन संपत्ति बढ़ती है, ధన సంపదలు పెరుగుతాయి, हर एक बातें बढ़ती है। ప్రతి విషయంలో ఎదుగుతూ ఉంటాయి. आत्मिक व्यक्ति को किसी बात की घटी नहीं होती। ఆత్మ సంబంధికి ఏది లోటు ఉండదు. भजन का लेखक बोलता है, ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, यहोवा के डरवैयों को
किसी भली वस्तु की घटी नहीं। యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏది లోటు ఉండదు, తక్కువై ఉండదు. धर्मियों की परमेश्वर रक्षा करता है। నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. जो प्रभु में भयमान कर चलते हैं, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, लिखा जवान सिंह जो जंगल का राजा वो भी भूखा रहता है। ఆ రాజుగారికి కూడా అడవిలో ఉండి ఆకలిగొని ఉన్నాడు. जंगल का राजा सिंह అయితే అడవిలో ఉన్నటువంటి సింహమైనా సరే ఆకలిగొని ఉంటుందేమో కానీ मेरे डरवैयों को किसी बात की నయందు భయభక్తులు గల వారిని ఆకలితో ఉంచను అని ప్రభు చెప్తున్నాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. धर्मी जो बन जाता है దేవుని యందు నీతిమంతులైనటువంటి వారు, और जो प्रभु का भय मानता है, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, प्रभु के वचन के अनुसार వాక్యానుసారంగా నడిచేవారు, उसकी चिंता प्रभु करता है వారిని గురించి దేవుడే చింతిస్తాడు. और प्रभु उसको कोई बात में घटी नहीं होने। వారికి ఏ లోటు లేకుండా దేవుడే సమృద్ధి కలిగిస్తాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अगर स्वर्ग में जाना है, ఒకవేళ పరలోకం వెళ్ళాలనుకుంటే हमें धार्मिक जीवन बिता నీతివంతమైన జీవితం గడపాలి, प्रभु के वचन के अनुसार चल। వాక్యానుసారంగా నడవాల. प्रभु आपको बड़ी आशीष అప్పుడు देगा। దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. प्रभु आपके जीवन को बहुत ऊंचा उठाएगा। దేవుడు నీ జీవితంలో ఉన్నత స్థితికి ఎత్తి పడతాడు. आपके परिवार को प्रभु बहुत నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अपनी आंखें बंद करें। కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. थैंक यू जीसस, యేసయ్యా నీకు వందనాలు, थैंक यू जीसस। యేసయ్యా నీకు వందనాలు, धन्यवाद हो प्रभु। యేసయ్యా నీకు వందనాలు. कितना प्रभु अगर आपको आशीष देना चाहता है, ఎవరైతే దేవుని ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారో अपना जीवन प्रभु को నీ समर्पण, జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. प्रभु को समर्पण करें। ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. प्रभु आपके परिवार को నీ उठाना, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. प्रभु उठाना चाहता है। దేవుడు నీ కుటుంబాన్ని ఎత్తి పట్టాలనుకుంటున్నాడు. आपकी परिस्थिति को बदलना నీ चाहता है। పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు. गरीब परिस्थिति को बदलना चाहता है। ప్రతి సమస్య నుంచి ప్రతి పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు. गिरे हुए जीवन को उठाना चाहता దరిద్ర జీవితాన్ని హెచ్చించువాడై ఉన్నాడు. है। प्रभु आपको बहुत आशीष देना चाहता దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. है। प्रभु की बातों को मानना, నీవు ఆయన మాటను అనుసరించి నడవాలా, उसकी आज्ञा का पालन करना। ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడవాలా. उसकी आज्ञा का पालन करे तो ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే प्रभु बहुत आशीष देने जा रहा है। తప్పక దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. मैं आपके लिए प्रार्थना करना चाहता हूँ। నీకోసం ప్రార్థన చేయబోతున్నాం. यदि आप अपना जीवन समर्पण करेंगे ఇలా तो ఈ రోజు నీవు నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోగలిగితే, तमाम दुनिया की बातों को ఈ छोड़कर లోక సంబంధమైన అన్ని విడిచిపెట్టి आत्मिक जीवन में मैं बढ़ना चाहता हूँ। ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటే, वचन के अनुसार चलना चाहता हूँ। వాక్యానుసారంగా నడవాలని నువ్వు కోరుకుంటే, प्रभु आपको आपके घर में काम करना चाहता है, ఆయన నీ ఇంటిలో పని చేయబోతున్నాడు, आशीष देना चाहता ఆశీర్వదించబోతున్నాడు. है। आपके लिए मैं प्रार्थना करना चाहता हूँ। మీకోసం నేను ప్రార్థించబోతున్నా. ऐसे लोग जो समर्पण करना जल्दी अपने स्थान में खड़े हो जाए। అవునయ్యా, ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాను, శరీర విషయాలను ఆ ప్రకృతి సంగతులన్నీ విడిచి ఆత్మానుసారిగా ఆత్మ సంబంధిగా జీవించాలనుకుంటున్నాను అన్నవారు లేచి నిలబడండి. మీకోసం అయ్యగారు ప్రార్థన చేస్తారు. उस शुरू में जो दो स्त्री के बारे में बोला ప్రారంభంలో చెప్పిన రీతిగా और पुरुष के बारे में बोला, ఒక పురుషుని గురించి ఇద్దరు స్త్రీల గురించి చెప్పటం జరిగింది. वो लोग भी खड़े हो जाएं। వారు కూడా లేచి నిలబడి यस, जल्दी खड़े हो जाएं। త్వరగా లేచి నిలబడితే ప్రార్థన చేయటం జరుగుతుంది. यस, हालेलुया। హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంగతులు వారి శరీరాన్ని విడిచిపోవునుగాక, ప్రకృతి సంగతులన్నీ వీరి విడిచిపోవునుగాక, ఆత్మ సంబంధులుగా మార్పు చెందుదురుగాక. प्रभु इन पर तरस खा ले। ప్రభు వీరి ఎడల దయ చూపించండి. इनके स्वभाव, इनके चाल को बदल दे।
వీరి స్వభావాన్ని వీరి ప్రవర్తనను మార్చండి. इनके जीवन परिवर्तित हो जाए, వీరి జీవితాలు మార్పు చెందునుగాక. इनके जीवन से तेरी महिमा प्रकट हो, వీరి జీవితం ద్వారా నీ నామానికి మహిమ కలుగునుగాక. इनके घर में तेरी आशीष होने पाए, వీరి జీవితాల్లో నీ ఆశీర్వాదం వచ్చునుగాక. इनके घर में से सारे श्राप यीशु के नाम में दूर हो जाए, వీరిపై ఉన్న ప్రతి శాపం యేసు నామములో తొలగిపోవునుగాక. इनके जीवन में के रोग यीशु के नाम में दूर हो जाए, వీరికి ఉన్న ప్రతి రోగం యేసు నామములో ప్రభువా దయ చూపించండి. इनको गले लगा ले, వీరిని కౌగిలించుకోండి. इनके जीवन में बड़े काम को వారి कर, జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. महिमा प्रकट कर, నీ మహిమను కనుపరచండి. तेरा नाम ऊंचा हो, నీ నామాన్ని హెచ్చించుకోండి. आपको महिमा मिले, సమస్త మహిమ यीशु के नाम से मांगते हैं, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन. ఆమేన్.